అందరికీ నమస్కారం. అద్భుతమైనటువంటి ప్రసంగంతో కార్యకర్తల్లో, తెలుగు యువతలో, తెలుగు మహిళల్లో నూతన ఉత్సాహం, ఉత్తేజం నింపినటువంటి మన తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అన్న గారికి మరొక్కసారి మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కోట్లాది మంది ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మన పుట్టుక స్త్రీ, ప్రకృతి స్త్రీ. అటువంటి స్త్రీని గుర్తించడంలో తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కూడా ముందంజలో ఉంది. నాటి నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి, నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈరోజు నారా లోకేష్ అన్న గారు నెల తిరుగుతూనే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఒక రాజకీయ పార్టీగా ఎలక్షన్లలో 33% రిజర్వేషన్ మహిళలకు ఇస్తామని ఘంటాపదంగా ఈ మహానాడులో తెలియజేసినటువంటి మొట్టమొదట పొలిటికల్ పార్టీగా స్త్రీ జాతి అందరూ కూడా మీ యొక్క నిర్ణయాన్ని చూసి గౌరవిస్తుంది, గర్విస్తుందని సందర్భంగా తెలియజేస్తూ లోకేష్ అన్న గారికి ప్రత్యేకంగా సెల్యూట్ చేస్తూ మహిళల తరపున కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తరువాత మనం ఇప్పుడు మహానాడులో తీర్మానాల విభాగంలో అడుగు పెడుతున్నాం. ఈ తీర్మాన విభాగాలని ముందుకు నడిపించడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్నా గారిని సభ నడిపించవలసిందిగా కోరుతున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ముందరగా అయితే హిస్టారిక్ మూమెంట్ అనాలి. అన్నిటికన్నా ముందరగా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్